అంటే తాత ఇప్పుడు మనం కొన్ని చూస్తాం. అక్కడ జరిగింది ఒకటైతే చూపిచ్చింది ఒకటి అని అంటూ ఉంటారు. ఇప్పుడు మీరు ఎట్లున్నారో స్టేజ్ మీద ఎట్లున్నారో మాకు అట్లనే చూపిచ్చిల్లా? లేకపోతే ఏదన్నా కట్ చేసి పడేసిల్లా? తెలుగు భాష పాట మొత్తం కట్ చేసిర్రు. హ్మ్. నేను ఏడికెళ్ళి వచ్చినా ఏ ఊరు నా కుటుంబ కథా చిత్రం ఏంది, హ్మ్. నేను ఏ రకంగా కష్టపడుకుంటూ వచ్చినా ఏంది ఏం కథ అనేది అది ఏది వేయలేదు. హ్మ్. ఏమున్నా ఆ రైతు పాటది ఒక ముక్క వేసిర్రు. ప్రపంచానికి ఊపిరివి ఓ రైతన్నా అది వేసిర్రు. మీకు అంతే. ఒక గొర్రెల అది కూడా కొంచెం పాటనే వేసిల్లు మళ్ళీ. కొంచెం పాటనే ఒకటే వేసిల్లు. లైన్ వేసిర్రు. ఓకే. ఒకటే లైన్ వేసిర్రు. కానీ సరే మీరు ఎంత నాన్న ఏరి, హ్మ్. మీరు నాది 5 నిమిషాలు వేయలేదు 10 నిమిషాలు వేయలేదు అని నేను అంటలేను. హ్మ్. కారణం లేకుండా మీరు ఎట్లా రిజెక్ట్ చేస్తారు? సామాన్యులకు అగ్ని పరీక్ష అన్నారు. అవును. సామాన్యుల మీద మీకు అవగాహన ఉంటే, నేను ఒక సామాన్యుడిని, ఈ సామాన్యుడు ఒక పాట పాడిండు, సరే ఇంకేమున్నాయి నీలో, ఇంకా ఏం ప్రతిభ అందరిని అడిగారు కదా ఏంటి అసలు నీలో ఉన్న అందరిని స్పెషల్ అడిగినట్టు ఏంటి నన్ను అని ఎందుకు అడగలేదు, అడిగినప్పుడు. నన్ను ఎందుకు పగబట్టిండు అంటే ఒక గొర్రెల కాపరి కట్టు బొట్టు వేషధారణతోటి తెలంగాణ కళాకారునికి నువ్వు ఇచ్చే గౌరవం ఇదేనా? నీకు నచ్చలేదా?